ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం. వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ఘనంగా 4వ రోజు సప్త ఋషుల కార్యక్రమం. నెల్లూరు జిల్లా వింజమూరులో విజయవంతంగా ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సత్యసాయి జిల్లా బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో సప్త ఋషుల కార్యక్రమంలో 4వ రోజు ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సూర్యనారాయణ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంతో జ్ఞాన గీతాలు ఆలపించడం జరిగింది. ఈ జమదగ్ని ఎలాంటి వాడు అంటే ఆయన ఋషే, వాళ్ళకు కూడా కొంచెం చక్రచిత్తం అనేది ఉంటుంది. రేణుకమ్మ వారు నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావడానికి వెళితే అదంతా తేమకుండేనంట, వాళ్ళకు ఉండేది. మన గట్టికుండ కాదంట, అది పత్తికుండే. రోజు తీసుకొని దాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె మనసు పరిభ్రమించింది. ఆ పుట్ట తగిలిపోయి ఆడటమైతే అక్కడ 4 కుమారులు ఉన్నారు. తనకి 4 కుమారులు జమదగ్నికి. వాళ్ళలో పరశురాముడు చిన్నవాడు. అనయమున సుఖమేడా ధవల దుఃఖమేడది, తనువుపై నాసలేని తత్వమతికి పొనికితే పాపమేది పుణ్యమేది, కర్మమందు వనర ఫలమెల్ల యోగికి, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము. ఆనందం అద్భుతం ఈ జీవితం, ఆనందం పరమానందం. అయ్యే యోగమొచ్చును ధ్యానమీరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాల ద్వారా, వాటి అర్థాల ద్వారా, ఉపమానాల ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనము యద్భావం తద్భవతి భావిస్తానం అంతే. ఆ భావన వల్ల మనకు దుఃఖం ఉంది. ఇది నాలేదు, నీదైతే ఎక్కడి నుంచి వచ్చినారు, ముందే ఉండాలి, నువ్వు వచ్చినప్పుడు ఉండాలి. నేను గిడతా లేదు, నువ్వు ఉన్నంత వరకునే ఉంటారు. ఆ గ్యారంటీనే ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. రావడం ఎప్పుడు జరుగుతుందో, ఎవరు కలుగుతారో, ఎవరు విడిపోతారో ఎవరికి ఏమీ తెలియదు. ఇంకా అవన్నీ పోయేదా నా సొంతం అనుకుంటాడే, అక్కడే వచ్చింది దుఃఖం అంతా. అది అసలు ప్రకృతి సహజం, అది ప్రకృతి లక్షణమే. అది ఉన్నది ఉన్నట్టుగా చూసే కెపాసిటీ ఎప్పుడైతే, అది ఉన్నది ఉన్నట్టుగా చూసే ఎరుక ఎప్పుడైతే, ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో దుఃఖం లేదు. ఎన్ని పాపాలు ఎందుకు చేస్తాడు మానవుడు? ఇంత పాపము ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది మానవుడు? పాపం చేసి నరక కోపంలో ఎందుకు పడతాడు? ఆ బాధలు ఎందుకు వచ్చినాయి? ఎన్ని జన్మలో ఎన్ని కర్మలు చేసుకున్నాము, ఈ జన్మలో ఎన్ని కష్టాలు అనిపిస్తున్నాము, ఎన్ని బాధలు అనిపిస్తున్నాము. ఆ కష్టాలకు దుఃఖాలకు కారణం ఏమంట? ఏది కారణం అని ఎప్పుడైనా ఆలోచించినారా? జ్ఞాన సప్తాహ యజ్ఞ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బొద్దులూరి వెంకటేశ్వర్లు విద్యులత దంపతుల గృహంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పావని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అలాగే జయప్రద మేడం ఈ కార్యక్రమంలో అన్నప్రసాదాన్ని అందించారు. అనంతరం పావని గారిని శాల్వతో సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. అనంతరం అందరూ కలిసి ఎంతో అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పాటయ్యా ఈ జీవితం విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరా. ధర్మవరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లో జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోదండ రామస్వామి ఆలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామం శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ జ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్ర పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో మే 31న పౌర్ణమి ధ్యానం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం మే 31 సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది. తెల్లవారుజామున 5 గంటలకు వనమూలికలతో కూడిన ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో అరుణాచలం గురుస్థాన్లో ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి ముందు రోజు, ఆ రోజు, ఆ తర్వాత రోజు 3 రోజుల పాటు 72 గంటల అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం, వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. తాడేపల్లిగూడెం స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని శ్రీ సత్యసాయి స్కూల్లో మే 31 నుంచి జూన్ 5 వరకు ఉచిత ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత, యోగా టీచర్ సుష్మిత, న్యూరోబిక్స్ మాస్టర్ శివశక్తి తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు మోటివేషనల్ క్లాస్ నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ సమ్మర్ క్యాంపులో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎస్ఎస్ఎం విజయవాడ నిర్వహణలో విజయవాడ పడమటలోని గురునానక్ కాలనీలో గల రామాలయంలో 26వ పౌర్ణమి అఖండ ధ్యానం మే 31న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వినయపూర్వక ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింసా ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మే 31 నుండి జూన్ 30 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా మే 31న ఉదయం 10 గంటలకు కర్నూలులోని బుద్ధా పిరమిడ్ నుంచి మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కోటగిరి గ్రామంలో అర్ధనారీశ్వర ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మెగా శాకాహార ర్యాలీ జూన్ 7న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం అన్న ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు పద్మా, శంకర్, సుహాస్, ఆకాష్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.